రెమ్యునరేషన్స్ కానీ అన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ వ్యవస్థ అనేది ఎందుకు ఎవాల్వ్ అవ్వట్లేదు? అంటే నేను ఈ మాట చెప్తే చాలామందికి నచ్చకపోవచ్చు. సొంతంగా రిలీజ్ చేసుకునే గట్స్ ఉంటేనే సినిమా తీయాలని నా ఫీలింగ్. ఇన్ బిట్వీన్ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ కలెక్షన్స్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎంతవరకు ఉంటుంది సార్? ట్రాన్స్పరెన్సీ అనేది చాలామంది దగ్గర లేదు. ఎందుకు అంటే సో అంటే ఈ సినిమాకి రష్మిక రెమ్యునరేషన్ తీసుకోలేదని కానీ లేదంటే రెమ్యునరేషన్ తీసుకోకపోవడం కాదు, ఫ్రీగా అయితే ఎవరు చేయరు. సో ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఓహో ఇంత ఇన్ఫ్లేటెడ్గా ఉంటుందా ఇండస్ట్రీ? అంటే ఈ నెంబర్స్తో ప్రాబ్లం ఏంటంటే అండి, స్పెషల్లీ ఆంధ్ర 100% అనేది ఒకటి పెట్టుకొని మన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ స్టార్ట్ అయిందండి. ఇవాళ 100% లేదండి. వీళ్ళందరూ ఒక పెద్ద బ్యానర్స్ ఉన్నారు, నాగవంశీ గారు వీళ్ళందరూ కూడా. సో అలాగా మీరందరూ ఒక గిల్డ్ లాగా ఫామ్ అయ్యి చిన్న సినిమాలకి ఈ స్పెసిఫిక్ డేట్స్ వదిలేయండి, అసలు అది పాసిబిలిటీ లేదండి. ఎవడి సినిమా వాడిదే, ఎవడి ఫైట్ వాడిదే. చిన్న సినిమా భారీ విజయం సాధించినప్పుడు రావాల్సిన డబ్బులు రావడానికి 1 year పడుతుంది. రాహుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు ట్రైలర్ అనేది కానీ అది ప్రమోషనల్ కంటెంట్ కానీ కొంచెం మిస్లీడ్ చేస్తున్నట్టుగానే మేము ఇచ్చాము కావాలని. మిస్లీడ్ అంటే ట్రైలర్ చూసిన వాళ్ళలో అను ఇమాన్యుయల్ గారిని చూసినప్పుడు ఏంటి ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఉన్నాడు అంటే ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్లీ మాది ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాదు. అలా ఎందుకు పెట్టారు, మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు మీరే తీసేయచ్చు కదా అని మీరు అడగచ్చు. దానికి సిచ్యువేషన్ ఏంటంటే ఈ కథ. హాయ్ మిస్టర్ ధీరజ్. హాయ్ అండి, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో అంటే ధీరజ్ వర్సెస్ ధీరజ్ ఇంచుమించుగా. సో అంటే మీ ప్రీవియస్గా కూడా మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నాం కానీ కొంచెం ఈ మధ్య కొంచెం మరీ అంటే మరీ అని కాదు కానీ కొంచెం ఓపెన్ అప్ అవుతున్నట్టున్నారు అబౌట్ ద వెంచర్స్ కానీ లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కానీ ఇదంతా కూడా. సో మీ జనరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అలా ఓపెన్ అప్ అవ్వడం అనేది ఎంతవరకు సినిమా ఇండస్ట్రీకి ఇట్స్ అ గుడ్ లైట్ అనుకోవచ్చు? అంటే ఓపెన్ అప్ అవ్వడం అంటే ఉన్న వాస్తవాలే మాట్లాడాం. మనం ఏమి మేకప్లు అవి ఇవి ఏమి వేయట్లేదు. అంటే మనం మాట్లాడకపోయినా ట్విట్టర్లో అన్ని చోట్ల అందరికీ నిజాలు తెలుసు. జస్ట్ మనం క్వశ్చన్ అడిగితే క్లారిటీ ఇస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. ఓకే, అలా క్లారిటీ ఇస్తున్నారు ఖచ్చితంగా. అది ట్రాన్స్పరెన్సీ అనేది మంచిదే, కాకపోతే మరీ ఎక్కువ ఫీడింగ్ ఇచ్చేస్తున్నారేమో ఆడియన్స్కి అన్న ఇది కూడా వస్తుంది. ఏం లేదంటే ఇప్పుడు ట్విట్టర్లో 1000 మంది కొట్టుకుంటున్నారండి ఆ నెంబర్ల మీద. నువ్వు తప్పు చెప్పావు అనేది వాళ్ళు 1000 మంది కొట్టుకుంటున్నారు. ఆ 1000లో మనం ఒకలో అనుకోండి, కాకపోతే వాళ్ళు ట్విట్టర్లో కొట్టుకుంటున్నారు, మనం మైక్ ముందు మాట్లాడాం, అంతే తేడా. ఓకే, అంటే ఫిల్టర్స్ అని కాదు కానీ అంతకుముందు కొంచెం జంకేవారు. అంటే ఓకే ఈ నెంబర్ ఇప్పుడు చెప్తే ఏమవుద్దో, లేదంటే ఇంత లాస్ వచ్చిందని చెప్తే ఏమవుద్దో, ఆ హీరో ఫ్యాన్స్ హర్ట్ అవుతారో, లేదంటే ఆ హీరో ఫ్యూచర్లో మళ్ళీ ఇంకోసారి డేట్స్ ఇస్తాడో లేదో అని. అంటే ఇప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ ఆ ముసుగు అనేది పోయిందా మొత్తానికి ఇండస్ట్రీకి? అంటే 2 ఉన్నాయండి ఇందులో. వర్కౌట్ అయిన సినిమాలో పే ఆఫ్ అయిన సినిమాల గురించి మనం మాట్లాడవచ్చు, తప్పలేదు. కొన్ని పాపం నిజంగానే వర్కౌట్ అవ్వని సినిమాలు ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వని నెంబర్స్ మ్యాచ్ అవ్వని ఉన్నాయి. దాని మీద మనం కామెంట్ చేసి ఎవరినో హర్ట్ చేయడం ఇంటెన్షన్ కాదు. అంటే మనం ట్రాన్స్పరెన్సీగా చెప్పడం కూడా వర్కౌట్ అయినా చెప్పుకోవడంలో తప్పలేదు అని నా ఫీలింగ్ అండి. నేను ఎప్పుడు అంటే నేననే కాదు, చాలామంది నాకు తెలిసి పే ఆఫ్ అవన్నీ సినిమాకి అది అవ్వలేదురా అని అంటే తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎవరినో హర్ట్ చేసినట్టే అవుతుంది తప్ప ఇది లేదు. లేదు, మొన్న మీరు మన మూర్తి గారి ఇంటర్వ్యూలో కూడా ఓజీ 12 కోట్లు చెప్పేటప్పుడు కొనలేకపోయానండి నేను. అవునండి. సో మామూలుగా ఏదో 4-5 దాకా అయితే రిస్క్ చేయగలిగామండి, కానీ 12 అనేటప్పటికి ఇంపాసిబుల్ అనిపించింది. సో ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఓహో ఇంత ఇన్ఫ్లేటెడ్గా ఉంటుందా ఇండస్ట్రీ, లేదంటే ప్రొడ్యూసర్ థాట్ ప్రాసెస్ అంత ఇన్ఫ్లేటెడ్గా ఉంటుందా అనే ఒక అంటే ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ని కూడా తీసుకెళ్తుంది కదా. అంటే ఈ నెంబర్స్తో ప్రాబ్లం ఏంటంటే అండి, స్పెషల్లీ ఆంధ్రాలో ఇష్యూ ఏంటంటే ఆంధ్ర 100% అనేది ఒకటి పెట్టుకొని మన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ స్టార్ట్ అయిందండి. ఇవాళ 100% లేదండి. ఒకప్పుడు నెల్లూరు ప్రాబ్లీ సమ్ 11 ఎంతో ఉండేదేమో, ఇప్పుడు నెల్లూరు 8% అయిపోయిందండి. గుంటూరు ఒకప్పుడు నాకు తెలిసింది 18% ఉండేది, ఇప్పుడు 16%కి వచ్చింది. కృష్ణ ఒకప్పుడు 15 ఉండేది, ఇప్పుడు 14%కి వచ్చేసింది. ఈస్ట్ వెస్ట్ కూడా అలానే తగ్గింది, వెస్ట్ కూడా చాలా తగ్గింది. వైజాగ్ పెరిగిందండి, కానీ వైజాగ్ వాళ్ళు పెంచట్లేదు. అంటే వైజాగ్ 24% ఉండేది, పే ఆఫ్ అయ్యే సినిమాలకి పే ఆఫ్ అవుతుందండి, బట్ వైజాగ్ వాళ్ళు పెంచట్లేదు. సో కిందవేమో తగ్గిపోయాయి.
సో దీనివల్ల ఆంధ్ర ఏరియా డిస్ట్రిబ్యూషన్లో ఒక చిన్న వేరియేషన్ వచ్చింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ సినిమా ఆంధ్రాలో ఒక ఏరియా అమ్ముతున్నప్పుడు వైజాగ్ అమ్ముతారు. వైజాగ్కి కొంచెం ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతారు. అమ్మగానే వైజాగ్లో పే ఆఫ్ అవుతుంది కాబట్టి కొంటున్నారు. అదే బేసిస్ మీద కింద ఏరియాలకి అన్నిటి అదే రేషియోలో నెంబర్లు చెప్తారు. అది మిగతా వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. నిజంగా చెప్పాలి నెల్లూరులో అయితే అసలు ఏది వర్కౌట్ కాదు. కృష్ణాలో కొన్ని సినిమాలకి మల్టీప్లెక్స్లు ఉండడం వల్ల కొన్ని పే ఆఫ్ అవుతాయి, కొన్ని మాస్ సినిమాలు గుంటూరులో పే ఆఫ్ అవుతాయి. బట్ ఒకటే ఫార్మాట్లో రేషియోలు నెంబర్లు చెప్పడం అనేది అందరికీ వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఇంక ఇది ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం, దాని ప్రకారమే వ్యాపారం నడుస్తుంది. సో అవి కొంతమంది కొన్ని వర్కౌట్ అవ్వవు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. బట్ అంటే సినిమా మేకింగ్ ప్రాసెస్ కానీ లేదంటే రెమ్యునరేషన్స్ కానీ అన్నీ అవాల్వ్ అవుతూ వచ్చినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ వ్యవస్థ అనేది ఎందుకు అవాల్వ్ అవ్వట్లేదు? అంటే నేను ఈ మాట చెప్తే చాలామందికి నచ్చకపోవచ్చు. మనం ఒక సినిమాని నమ్మి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తే ఆ సినిమాని అమ్మడం కాకుండా సొంతంగా రిలీజ్ చేసుకునే గట్స్ ఉంటేనే సినిమా తీయాలనేది నా ఫీలింగ్. ఓకే, అంటే వెన్ ఐ టాక్ అబౌట్ గట్స్, ఇట్ ఈస్ ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకోండి డిమాండ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద టాప్ 5 హీరోస్ ఆర్ టాప్ 10 హీరోస్ ఆల్సో. 5 కాదు, టాప్ 10 హీరోస్ వరకు డిమాండ్ ఉంటుంది. అంటే ఒక ఏరియా ఒకళ్ళు 10 కోట్లు చెప్తే ఇంకోటి 11 కొనడానికి వస్తాడు. కొనడానికి వచ్చినప్పుడు అమ్మడంలో తప్పులేదు. బట్ కంటెంట్ బేస్డ్ సినిమాలు, ఆ 10 హీరోస్ కాకుండా కింద ఉన్న సినిమాలు సొంతంగా నమ్మకంతో రిలీజ్ చేయాలండి. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. నాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఉండడం కూడా నేను ఎస్టాబ్లిష్ చేసుకుంది ఏదో పెద్ద స్టార్ హీరో సినిమా చేసుకొని అందులో ఏదో 50 లక్షల కోటి రూపాయలు సంపాదించుకుందాం అనే ఇంటెన్షన్ నాకు ఎప్పుడూ లేదు. నాకేంటంటే చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు, ఏవైతే బిజినెస్ అమ్ముడుపోని సినిమాలు ఉంటాయో వాళ్ళకి బెటర్ రిలీజ్ చేసి మంచి థియేటర్స్ వేసి రెవెన్యూ ట్రాన్స్పరెంట్గా చూపించి తీసుకొని రావాలనేది ఇంటెన్షన్తో నేను నా ఆఫీసులో పెట్టుకున్నాను. నా సినిమాలకు హెల్ప్ అవుద్ది, నాలాగా ఉన్న నా కేటగిరీలో ఉన్న ప్రొడ్యూసర్స్కి హెల్ప్ అవుద్ది అనే ఉద్దేశంతో పెట్టుకున్నానండి. ఓకే, అయితే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఎంతవరకు నిజంగానే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది? అంటే కలెక్షన్స్ ఓకే ఇన్ఫ్లేటెడ్ చూపించాల్సి వస్తుంది, ఫైన్. కాకపోతే ఈ ఇన్ బిట్వీన్ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ కలెక్షన్స్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎంతవరకు ఉంటుంది అసలు? ట్రాన్స్పరెన్సీ అనేది చాలామంది దగ్గర లేదు. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళి ఏదో పెద్ద సినిమా కూడా కొంటారు భారీ రేట్కి, అది ఫ్లాప్ అవుద్ది, దాంట్లో 4 కోట్లు పోతాయి. ప్యారల్గా వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కాబట్టి చిన్న సినిమాల్లో వాళ్ళకే ఇస్తారు. అంటే ఇతనైతే బాగా రిలీజ్ చేయగలుగుతాడు, మంచి థియేటర్లో వేయగలుగుతాడు అని ఇస్తారు. అది ఆయన ఎన్ఆర్ఐకి ఏం కొనరు, ఆయన జస్ట్ అడ్వాన్స్ బేసిస్ మీద సినిమా తీసుకోవచ్చు. కొన్ని అయితే ఫ్రీ రిలీజ్లో చేస్తారు. అది గట్టిగా పే ఆఫ్ అయిపోద్ది. అప్పుడు మన డబ్బులు మనకు వెనక్కి రావు. ఎందుకంటే వాళ్ళు పాపం అప్పుల్లో ఉండుంటారు, ఎవరికో పే బ్యాక్ చేయాలి. ఈ పే ఆఫ్ అయిన సినిమా డబ్బులు ఆ లాస్ వచ్చిన సినిమా వాళ్ళకి పే చేస్తారు. రొటేషన్ బేసిస్లో చిన్న సినిమా భారీ విజయం సాధించినప్పుడు రావాల్సిన డబ్బులు రావడానికి 1 year పడుతుందండి. 1 year పడుతుంది. ఓకే, నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్లు అన్నీ ఉండి ఇలా కాదు ఇంకా మన చిన్న సినిమాలు మనమే డిస్ట్రిబ్యూట్ చేసుకుందామని దిగామండి మార్కెట్. అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఫ్రమ్ గీతా ఆర్ట్స్ నేను డల్లార్ అరవింద్ గారు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ చిన్న కంటెంట్ బేస్డ్ సినిమాలు నమ్మి తేవాలనే ప్రాసెస్ డెఫినెట్లీ అరవింద్ గారు ఫస్ట్ నుంచి అదే పాలసీలో ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు నైజాం మా జిఎఫ్డి నుంచే చేస్తారు, ఈస్ట్ వెస్ట్ జిఎఫ్డి నుంచే చేస్తారు. చాలామంది చేస్తారు. సురేష్ బాబు గారికి సొంత ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు మైత్రి వాళ్ళకి వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి మైత్రి నైజాంలో ఆఫీస్ ఉంది. రాజు గారికి నైజాం వైజాగ్లో ఆఫీస్ ఉంది. బికాజ్ వాళ్ళకి వాళ్ళ సినిమా మీద నమ్మకం ఉంది. హిట్ అవుతే గట్టిగా పే ఆఫ్ చేస్తుంది. తేడా పడ్డా రెవెన్యూ లాస్ ఉన్నా ఎవరినో మోసం చేయడమో ఎవరికో నష్టపరచడమో అనేది ఇంటెన్షన్ కాదు. సో మెజారిటీ ఏరియాస్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అందరూ పెట్టుకున్నారు ఆఫీసెస్, వాళ్ళ కోసం అవనండి ఇది. అండ్ మీరు మొన్న మాట్లాడుతూ కూడా సినిమా సెప్టెంబర్లో రెడీ అయిపోయినప్పటికీ ప్రాపర్ రిలీజ్ డేట్ దొరక్క ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పాను. అంటే ఇది మీ ఒక్క సినిమాకనే కాదు, 99% ఒక మిడ్ రేంజ్ సినిమాలు కానీ లేదా కాన్సెప్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఈ థియేటర్కల్ రిలీజ్ వల్లే, ఆ థియేటర్కల్ రిలీజ్ డేట్ కోసమే ట్రబుల్ అవుతున్నాయి.
సో మీరు ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు లాస్ట్ టైం ఇష్యూ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు అందరూ కలిపి. సో మీరందరూ ఒక సెట్ ఆఫ్ గిల్డ్గా ఫామ్ అయ్యి ఒక చిన్న సినిమాకి లేదంటే మిడ్ రేంజ్ సినిమాకి, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ కేటగరైజింగ్ ఆర్ సంథింగ్, బట్ ఇప్పుడు గీతా ఆర్ట్స్ వీళ్ళందరూ ఒక పెద్ద బ్యానర్స్ ఉన్నారు, నాగవంశీ గారు వీళ్ళందరూ కూడా. సో అలాగా మీరందరూ ఒక గిల్డ్ లాగా ఫామ్ అయ్యి చిన్న సినిమాలకి ఈ స్పెసిఫిక్ డేట్స్ వదిలేయండి, లేదంటే ఇన్ని సెట్ ఆఫ్ థియేటర్స్ కంపల్షన్ అలాగా ఒక రూల్లా కానీ లేదంటే ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వే కానీ తీసుకురాలేరా, లేదా తీసుకొచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? అసలు అది పాసిబిలిటీ లేదండి. ఎవడి సినిమా వాడిదే, ఎవడి ఫైట్ వాడిదే. ఇప్పుడు సినారియో ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మీరు నేను ఇద్దరం పేషెంట్లు. నాకు ఒక కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి వెళ్తా, మీకు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి వెళ్తుంది. ఇప్పుడు డోర్ దగ్గర ఇద్దరం వెయిట్ చేస్తాం. నేను ముందు వెళ్తా అంటే నేను ముందు వెళ్తా అంటారు. సర్లే నేను నా పెయిన్ భరిస్తా, నువ్వు వెళ్ళే పాపమని ఎవడు అంటండి. ఇక్కడ పక్కనోడిని పక్కకు పెట్టి నేనే ముందు వెళ్తా, నేను తట్టుకోలేకపోతున్నా నా పెయిన్ అనే వెళ్తారు. రిలీజ్కి అంతే అండి, ఎందుకంటే చాలా డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అక్కడ పాయింట్కి వచ్చేసరికి ఎవడి సినిమా వాడు ఫస్ట్ రిలీజ్ చేసుకోవాలి, ఎవడి సినిమాకైనా వాడికి బెటర్ డేట్ దొరకాలి, ఎవడి సినిమా పెద్దది అనుకుంటే వాడు ఫస్ట్ డేట్ వేస్తే తర్వాత వాడు రాడేమో అని, లేదా ఫస్ట్ పాపం వేరే చిన్నోడు వేసినా పెద్దోడు వెళ్ళి ఆడి మీద డేట్ వేసేయడం, ఇది ఇంకా కామన్ ప్రాక్టీస్ అండి. దీనికి సొల్యూషన్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ఇన్స్టెంట్ దానికోసం ఇదంతా, బట్ అన్ లాంగ్ వే ఇప్పుడు ఒక 5 years 10 years తర్వాత చూసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకా కొన్నాళ్ళకి చిన్న సినిమాలు కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనేవి ఉండవు కదా అప్పుడు. అంటే చిన్న సినిమాలు కాన్సెప్ట్ ఫిలిమ్స్ ట్రాఫిక్ లేని డేట్స్ వేసుకోవాలి అంతే. ట్రాఫిక్ లేని డేట్స్ ఏదో వేసుకోవాలి. అది హిట్ అయినప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఒక హోల్డ్ వస్తుంది. హోల్డ్ వచ్చినప్పుడు కాంపిటీషన్ డేట్స్లోకి ప్రొడ్యూసర్ వెళ్తే ఫైట్ చేయగలుగుతారు. ఓకే, అంతే. అంటే ఒక రకంగా సాడ్ స్టేట్ ఆఫ్ ఇండస్ట్రీ కదా ఇది. అంటే ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తున్నారండి. ఎవడి సినిమా వాడికి ఇంపార్టెంట్, ఎవడికి హోల్డ్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇప్పుడు అన్ని సినిమాలకి నేను ఇలాగే అనట్లేదు, కాకపోతే ఇప్పుడు కొన్ని సినిమాలకి ఇట్ నీడ్స్ టైం. ఇప్పుడు అన్నీ కూడా ఫ్రైడే సాటర్డే సండేతోనే ఆ సినిమా హిట్ ఆఫ్ లాభా ప్రొడ్యూసర్కి ఎంతవరకు వస్తుందని తెలిసిపోతుంది. కాదని అది పెద్ద సినిమా అయినా సరే చిన్న సినిమా అయినా. కానీ చిన్న సినిమాకి అట్లీస్ట్ ఆ రిలీజ్ డేట్ దొరికి, నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరికి. ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే బుక్ మై షోలో తిప్పు కొడితే 10 షోలు 12 షోలు మించి ఉండవు. కొన్ని సినిమాలు ఒక 40-50 దాకా గ్రాప్ చేయగలుగుతున్నారు. కానీ ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఎందుకంటే లాస్ట్ టైం వంశీనందపాటి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ బన్నీవాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అదే అన్నారు, చిన్న సినిమాలకి బతికించడానికి కొన్ని ఉన్నాయి ప్రాసెస్లు, గవర్నమెంట్ నుంచి కూడా దానికి సైడ్ నుంచి కొన్ని ఎయిడ్స్ ఉన్నాయి, బట్ నో వన్ యూజెస్ ఇట్ ప్రాపర్లీ. సో ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాక్టర్లోకి, ఎందుకంటే బికాజ్ అంటే మీరు యూఆర్ వాయిసింగ్ ఇట్ అవుట్, అంటే మీరు ఏదో ర్యాండమ్గా వచ్చి సైలెంట్గా ఉండి ఆ సినిమాని రిలీజ్ చేసుకుని యూఆర్ వాయిసింగ్ ఇట్ అవుట్. మీరు బలంగా చెప్పగలుగుతున్నారు. ఒక సమస్య వచ్చినప్పుడైనా సరే అలాగే బలంగా నిల్చుంటున్నారు, మీ సినిమా ఉన్నప్పుడు కూడా అలాగే బలంగా నిల్చుంటున్నారు. సో మీలాంటి వాళ్ళన్నా సరే దీని మీద కొంచెం వాయిస్ రైజ్ చేసి కొంచెం ఒక అటెన్షన్ లాగా తీసుకురాగలిగితే బెటర్ కదా, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సినిమా. ఏం లేదండి, అంటే నేను చాలా ట్రై చేశాను. ఒక పాయింట్ ఏంటంటే పేకమెడల్ అనే ఒక సినిమా రిలీజ్ సందర్భంలో ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్ వచ్చి నేను రిలీజ్ చేయమని అడిగారు. నేను రిలీజ్ చేస్తున్నప్పుడు నేనేం బిలీవ్ చేశానంటే, చాలా చిన్న సినిమా, మాసెస్లోకి వెళ్ళాల్సిన సినిమా. ఈ సినిమా యునానిమస్గా ఏపీ తెలంగాణ అన్ని చోట్ల ఎవరు వేసుకుంటే వాళ్ళు ఏ థియేటర్లో ఉంటే ఆ థియేటర్లో 100 రూపీస్ టికెట్కే పెట్టాలి. ఓకే, అంటే ఒక మల్టీప్లెక్స్కి వెళ్తే 145 ఉంటుంది, 200 ఉంటుంది, కొన్ని 120, 110 కూడా వద్దు, యూనిఫార్మిటీ 100 రూపీస్ టికెట్ అని చేద్దామని ట్రై చేశా. ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు మన దగ్గర. ఓకే, అంటే గవర్నమెంట్ ఒకటే కాదండి, గవర్నమెంట్ జియోస్ ఇష్యూస్ ఒకటి కాకుండా ఇక్కడ కూడా మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు ఎవరు అవసరం అన్న పాయింట్ వచ్చేస్తుంది. సో ఆ కోఆపరేషన్ ఉండదు, ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. సో మనం కొన్ని ఏదో చేద్దామని అనుకుంటాం, అవి వర్కౌట్ అవ్వట్లేదు. నేను ఇలా చాలా ట్రై చేశాను, అవి ఏం వర్కౌట్ అవ్వట్లే. సో మనం కూడా సిస్టమ్కి అడాప్ట్ అవుతూ ముందుకెళ్ళాలి అనేది మెల్లిగా నేర్చుకున్నాం. ఓకే, అది అనార్గనైజ్డ్ సెక్టర్లో అనార్గనైజ్డ్గా ఉండాలి తప్పితే ఆర్గనైజ్ చేయాలని ట్రై కూడా చేయకూడదు. ఇంకా ఇందులో మన సినిమా ఎంత బెటర్గా చేస్తున్నాం అనేది తప్ప సిస్టమ్ని మనం ఏం చేయలేము, అంత పెద్దవాళ్ళం కూడా కాదు మనం ఫస్ట్. ఓకే, నాట్ లైక్ డిస్రప్టింగ్ ద సిస్టమ్ ఆర్ సంథింగ్, బట్ అట్లీస్ట్ మీరు ట్రై అన్నా చేశారు, అంతే. అది అప్రిషియేటబుల్ అంతే. సో అంటే ఇంత ఇబ్బందులు పడి ఇంత రిలీజ్లు పడే సినిమాకి బడ్జెట్లకు సంబంధించుకోవడం దగ్గర నుంచి హీరోయిన్ డేట్స్ అని, హీరో డేట్స్ అని ఎంత కష్టపడి మళ్ళీ రిలీజ్ డేట్, పబ్లిసిటీ, పోస్ట్ రిలీజ్ దాని సినిమాని హోల్డ్ చేయాలి. ఎందుకంటే ఫ్రైడే రిలీజ్ అయిన తర్వాత వచ్చిన పర్సంటేజ్లు బట్టే మళ్ళీ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయా లేదా అనే దాన్ని బట్టే స్క్రీన్స్ పెంచడం అనేది జరుగుతుంది. సో ఇంత పెద్ద ప్రాసెస్లో ఒక ప్రొడ్యూసర్కి ఫుల్ఫిల్మెంట్ అనేది ఏంటండి అసలు?
ప్రొడ్యూసర్ ఫుల్ఫిల్మెంట్ ఏం లేదండి, మొత్తం రిస్కే. జస్ట్ ఏంటంటే 10 తప్పులు చేసినా ఈసారి నేను తప్పు చేయనని దిగుతాడండి అంతే. ప్రతిసారి అంతే, ఈ ఎక్స్పీరియన్స్తో ఈసారి నేను తప్పు చేయను, ఈ ఎక్స్పీరియన్స్ ఈసారి బెటర్గా చేస్తా అనే పాయింట్లో వెళ్ళడమే తప్ప 100% గ్యారంటీ ఏం లేదండి. జస్ట్ షార్ట్ కొట్టడం గ్యారెంటీ అనే కాదు, అసలు అట్లీస్ట్ ఒక ఏం సాటిస్ఫాక్షన్ ఏం లేదండి, సాటిస్ఫాక్షన్ ఏం లేదు. హానెస్ట్లీ అవకాశం ఉంటే, అంటే ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అయినా ఈ ప్రాసెస్ చూసి ఫెడప్ అయిపోయి ఉన్నారు. కాకపోతే మన జర్నీ ఇందులో ఉంది, మనం ఇందులో కంటిన్యూ అవుతున్నాం అనే ఒక మూమెంట్లో వెళ్ళడమే తప్ప, నిజంగా కూడా ఇప్పుడు బయటికి వెళ్తే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మళ్ళీ స్క్రాప్ నుంచి స్టార్ట్ చేయాలి కదండి. ప్రతి బిజినెస్లో ఒక లెసన్ ఉంటుంది, అది నేర్చుకోవాలి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఫేస్ చేసి వెళ్ళాలి కదా. ప్రాబ్లీ కొన్ని బిజినెస్లు చేస్తే ఒక స్ట్రగుల్ పీరియడ్ అయిపోయిన 10 years తర్వాత 5 years తర్వాత స్టేబిలైజ్ అవుతాం. ఇక్కడైతే స్టేబిలైజ్ లేదు. ఇక్కడ నువ్వు ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టినా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతే మళ్ళీ 0 నుంచి రావడమే. అదైతే కరెక్టే. అంతే. ఓకే, అంటే అదొక రకంగా బాధ అనిపిస్తుంది కానీ, కాకపోతే ఇంకా ఇది లాటరీ కంటే కూడా దారుణమేమో. లాటరీ అని అట్లీస్ట్ ఏదో ఒక చిన్న రిస్క్ ఫ్రీ ఉంటుంది, అంటే ఎంత పెట్టాము, ఓకే వస్తే లేదా పోద్దని. బట్ ఇక్కడ ఆ సేఫ్టీ కూడా లేదు. ఇక్కడ ఫైనాన్షియల్గా చూస్తే లాటరీ గేమే, బట్ ప్రాసెస్ బ్లైండ్ గేమ్ ఆడట్లేదు. మనం నమ్మే చేస్తున్నాం, మనం నచ్చే చేస్తున్నాం. బ్లైండ్ గేమ్ ఆడట్లేదు, అంటే సింగిల్ షాట్ కొడితే మనీ వచ్చేస్తుంది అనే గేమ్ అయితే ఆడట్లేదు. బట్ ఫైనాన్షియల్గా మీరు అన్నట్టు లాటరీ లాంటిది, తగిలితే తగిలింది లేదంటే లేదు. ఓకే, సో అంటే ఈ సినిమాకి రష్మిక రెమ్యునరేషన్ తీసుకోలేదని కానీ, లేదంటే వర్కింగ్ అవర్స్ గురించి కానీ, అన్నింటి గురించి అంటే ఈ కైండ్ ఆఫ్ బ్లాటెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఇండస్ట్రీకి ఎంతవరకు అది, లేదంటే మీ సినిమాకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? అది సినిమాకి యూజ్ అవుతుందని నేనేం చెప్పలేదండి. అంటే రష్మిక గారి మంచితనం అవనివ్వండి, కాన్ఫిడెన్స్ అవనివ్వండి, తను మాకు ఇచ్చిన ధైర్యం అవనివ్వండి, దానికోసం అది చెప్పడం కోసం చెప్పాను. అండ్ రెమ్యునరేషన్ తీసుకోకపోవడం కాదు, రెమ్యునరేషన్ రిలీజ్ తర్వాత ఇమ్మని చెప్పారు. ఆబ్వియస్లీ ఏ ఆర్టిస్ట్ అయినా ఓ సినిమా మీద ఒక 10 నెలలు కష్టపడి 6 నెలలు స్ట్రగుల్ చేసి ఫ్రీగా అయితే ఎవరు చేయరు. ఓన్లీ పాయింట్ ఏంటంటే రష్మిక గారి ఫస్ట్ తన ఫ్రంట్ ఫేస్లో ఉన్న ఫస్ట్ ఫిలిం, అంటే హీరో హీరోయిన్గా కాకుండా తనే మెయిన్ లీడ్గా తన షోల్డర్ మీద ఉన్న ఫస్ట్ ఫిలిం. అంటే ఉమెన్ సెంట్రిక్ అనట్లేదు, బట్ తన షోల్డర్ మీద ఉన్న సినిమా ఇది. బిజినెస్ ఏంటి, బడ్జెట్ ఏంటి, ఎంత రికవర్ అవుతుంది, థియేట్రికల్ ఏంటి, నాన్ థియేట్రికల్ ఏంటి అనేది తెలియని సినిమా. ప్రొడ్యూసర్స్ జనరల్గా తెలియకపోయినా రిస్క్ చేస్తారు. బట్ ఆవిడ మంచితనం గొప్పతనం ఏంటంటే, వద్దు నువ్వు రిలీజ్ తర్వాత డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, రిలీజ్ తర్వాత నాకు ఇవ్వండి అనే పాయింట్. అంటే మనకు ఆ టైం ఫ్రేమ్ ఇచ్చారు. మామూలుగా ఏంటంటే స్టార్టింగ్ అంటే ఈ 6 months లోపల మనం ఎంతో పే చేస్తూ రావాలి, ఆ తర్వాత చేయలే అనే పాయింట్ మీద చెప్పారండి. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇలాంటి డిసిషన్ తను తీసుకోవడానికి ఆబ్వియస్లీ హ్యాట్స్ ఆఫ్. సో అది నేను ఎక్స్ప్రెస్ చేశాను అంతే. దానివల్ల టికెట్లు దిగేది ఏముంటుందండి. జనరల్గా ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, సరే ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో అందుకే తర్వాత ఇమ్మన్నారు అనుకుంటారు. లేకపోతే ఇప్పుడు నిజంగా నేను రెమ్యునరేషన్ ఇవ్వకపోతే రష్మిక గారికి డబ్బులు తక్కువ అవసరం ఉండో కాదు. కాబట్టి దానివల్ల టికెట్లు దిగుతాయితే నేను అసలు నమ్మట్లే. నేను జస్ట్ ఏంటంటే తన నేచర్ చెప్పడం కోసం, తన నమ్మకం చెప్పడం కోసం ఎక్స్ప్రెస్ చేసింది అది. సో అంటే మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రాహుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సినిమా అనేది మీకు ట్రైలర్ అనేది కానీ లేదా ప్రమోషనల్ కంటెంట్ కానీ కొంచెం మిస్లీడ్ చేస్తున్నట్టుగానే మేము ఇచ్చాము, కావాలనే సర్ప్రైజ్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్ అనేది గర్ల్ ఫ్రెండ్కి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? ఎందుకంటే ఆడియన్స్ అంటిల్ అన్లెస్ దే ఆర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఫర్ ద ఫిలిం, ఆ థియేటర్కి వచ్చిన తర్వాత అది కొంచెం ఏమైనా అటు ఇటు అయినా సరే పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ ఇప్పుడు ప్రజెంట్ కైండ్ ఆఫ్ సినారియోలో. సో మీరే ఇలా మిస్లీడ్ చేసాము ఈ ట్రైలర్లో, అసలు కంటెంట్ అది కాదు అని చెప్పేసి ఆడియన్స్ని ప్రిపేర్ చేయడం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను? అంటే అది యాక్చువల్లీ దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలండి. నేను అది చూశాను, అంటే డైరెక్టర్ గారి స్టేట్మెంట్ నేను చూశాను. మిస్లీడ్ అంటే మనం ట్రైలర్లో జనాల్ని అంటే ఆడియన్స్ని హుక్ చేయడం కోసం మనం ట్రైలర్ కంటెంట్ కోసం ఏదో సపరేట్గా షూట్ చేసింది కాదు. సినిమాలో ఉన్న కంటెంటే ట్రైలర్లో పెట్టాము. ఓకే, ఏ షాట్ కూడా సపరేట్గా ఏదో ట్రైలర్ కోసం అని మిస్లీడ్ కోసం షూట్ చేసింది కాదు. బట్ ట్రైలర్ చూసిన వాళ్ళల్లో ఫుల్ ట్రైలర్లో మధ్యలో ఒక పోర్షన్లో
ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమో అని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఓకే ఓకే అనుమానం చూసినాం. అను ఇమాన్యుయల్ గారిని చూసినప్పుడు ఏంటి ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఉన్నాడు అంటే ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్లీ మాది ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాదు. ప్రాబ్లీ మిస్లీడ్ దానికి కొంతమంది అయ్యి ఉంటారు. ఎందుకంటే ఆ షార్ట్స్ అంటే దీక్షిత్ రష్మిక గారితో మాట్లాడుతున్న షాటు, దీక్షిత్ అను ఇమాన్యుయల్ గారితో మాట్లాడుతున్న షాటు, అను ఇమాన్యుయల్ రష్మికతో మాట్లాడుతున్న షాటు వరుసగా పడ్డప్పుడు ఆ పర్సెప్షన్ వస్తుందండి. దాని గురించి అని మిస్లీడ్ అయ్యారో అవుతారో అని డైరెక్టర్ వర్షన్ తప్ప ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాదు. అలా ఎవరైనా మిస్లీడ్ అయ్యి ఉండొచ్చేమో అని. అంతేగాని అసలు ఆడియన్స్ని మోసం చేద్దామనో, ఆడియన్స్ని ఏదో చీట్ చేద్దామనో, ఆడియన్స్ని థియేటర్కి హుక్ చేసి తెద్దామనో అంత పర్సెప్షన్ ఏమీ లేదు. ఉన్న కంటెంట్నే కట్ చేసి పెట్టాం. బట్ జెన్యున్గా ఇంకొక అలా ఎందుకు పెట్టారు మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు మీరే తీసేయచ్చు కదా అని మీరు అడగచ్చు. దానికి సిచ్యువేషన్ ఏంటంటే ఈ కథ అట్టిపండ్లాగా ఒలిచి పెట్టలేం. ఇది ఇలాంటి కథ, ఈ క్యారెక్టర్స్ ఇలా ఉండబోతున్నాయని ట్రైలర్లో మాత్రమే చెప్పగలుగుతాం. అలా ఎంత నీట్గా చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఎక్కడో ఓ 10-20% అది ఆ డౌట్ వస్తుంది. దాన్ని ఇంకా అవాయిడ్ చేయలేని పరిస్థితిలో ముందుకు వెళ్ళిపోయాం. సో మీరు ఆడడం వల్ల నాకు ఇంకా బెటర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కుదిరింది. ట్రూ. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సినిమా అవుట్పుట్ చూసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో రష్మిక ఒక మెయిన్ లీడ్ కాబట్టి అంటే తను సినిమాని హెడ్లైన్ చేస్తుంది కాబట్టి తన క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఇవ్వడం కోసమనే దాన్ని ఏమైనా మార్చాల్సి వచ్చిందా, లేదు అంటే వాట్ ఎవర్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే రాహుల్ చేస్తున్నాడో అదే కంప్లీట్గా తీయగలిగారా ప్రాపర్గా? టైటిల్ జస్టిఫికేషన్ గురించి అయితే అండి ముందు నుంచే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా పెట్టాలనుకున్నాం. గర్ల్ ఫ్రెండ్ అనేది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దాని తర్వాత రష్మిక గారు రావడం అదలా ఉండింది. కానీ అంటే కథని బట్టి టైటిల్ జస్టిఫికేషన్ కానీ టైటిల్ ఇస్ ఫైన్. టైటిల్ గురించి అంటే క్యారెక్టర్ జస్టిఫికేషన్ అనేది అంటే ఇప్పుడు రష్మిక ఎంటర్ అవడం వల్ల ఆబ్వియస్గా కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది. అంటే మీరు ఇనీషియల్గా అనుకున్నప్పుడు ఫస్ట్ రష్మికనా కాదా అనే పాయింట్ ఐడియా లేదు కాబట్టి జనాలకి. సో రాహుల్ ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ రాసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్ వుడ్ బి బ్యాలెన్స్డ్ అంటే దీక్షిత్కి కానీ రష్మిక కానీ. బట్ ఇక్కడ ఇప్పుడు తన హీరోయిక్ ఇమేజ్ వాళ్ళు కావచ్చు, ఎందుకంటే తన పాన్ ఇండియన్ మూవీస్ చేసి ఉండడం వల్ల ఆల్మోస్ట్ తనకు ఒక హీరోయిక్ ఇమేజ్, ఎందుకంటే దానిని బట్టి బిజినెస్ జరుగుతుంది, తనను బట్టి మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి. సో దాన్ని కొంచెం మళ్ళీ ఆ వాల్యుయేషన్ ఏమైనా యాడ్ చేసి ఆ క్యారెక్టర్ని కొంచెం ఏమైనా మళ్ళీ ఇంకాస్త పాజిటివ్గా చూపించడం. ఎందుకంటే ఇప్పుడు సడన్గా రష్మికని కంప్లీట్గా నెగిటివ్గా చూపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం కూడా ఉంటుంది. సో అదే ఆ మార్పులు ఏమైనా జరిగాయా? 2 పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే ఈ కథ ఫస్ట్ అనుకున్నప్పుడు ఏదైతే క్యారెక్టరేషన్ ఉందో, ఏవైతే సీన్లు ఉన్నాయో రష్మిక గారు ఆన్బోర్డ్ వచ్చాక 1% కూడా ఏది మార్చలే, ఒక్క డైలాగ్ కూడా ఏం మార్చలే. యాజ్ ఇట్ ఈస్గా ఏది ఉందో అదే తీసాం. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఇంకొకటి ఏమో అడిగారు, తన క్యారెక్టర్ నెగిటివ్గా చూపించడం. ఇది నెగిటివ్ పాజిటివ్ ఏం లేదండి. ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఉంటుంది. కొన్నిసార్లు ఒకరికి హుక్ అవుతాం, కొన్నిసార్లు ఒకరిని ప్రేమిస్తాం, కొన్నిసార్లు వాళ్ళలో కొన్ని నచ్చకపోతే అరే ఏంటి ఇలా అన్నాడు అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ మైనస్ అనేది రెండూ ఉంటుంది ఒక జర్నీలో. ఆ జర్నీ మనం చూపిస్తున్నాం. ఒక సీన్లో లవ్ ఉంటుంది, ఒక సీన్లో హేట్ ఉంటుంది. అబ్బాయికి కూడా అంతే, ఒక సీన్లో లవ్ ఉంటుంది, ఒక సీన్లో హేట్ ఉంటుంది. ఒక సీన్లో విపరీతంగా ఎమోషన్ అయిపోతాం, ఒక సీన్లో అసలు నాకు వద్దు అనే జోన్ వస్తుంది. ఆ జర్నీ చూపించామండి. రష్మిక గారు కంప్లీట్గా రష్మిక గారు పాజిటివ్లో చూపించాలి అనే యాంగిల్ అసలు ఎప్పుడూ లేదు. ఫస్ట్ నుంచి ఉన్న కథనే మనం తీసాం. ఎందుకంటే ట్రైలర్లో డైలాగ్ ఉంటుంది కదా, ఇంత క్యారెక్టర్లెస్ కూతురు అనే కైండ్ ఆఫ్ వచ్చినప్పుడు అది ఒక చిన్న షాకర్ అనమాట. ఏంటి సడన్గా అలాగా అనేసారు. ఎందుకంటే మనం ఆ కైండ్ ఆఫ్ రమేష్ గారితో సేమ్ అదే కైండ్ ఆఫ్ RX100లో చూస్తున్నాం. ఆయన కంప్లీట్గా కూతురు వెళ్ళినప్పుడు అది అసలు సినిమాకి మెయిన్ హైలైట్ అయిన వన్ ఆఫ్ ద సీక్వెన్స్ అది. సో అదే కైండ్ ఆఫ్ రెఫరెన్స్ అది వచ్చింది కాబట్టి కొంచెం కంపేర్ చేసుకుంటున్నారు జనాలు కూడా ఆన్లైన్లో కానీ ఎక్కడన్నా. ఓహో ఈ కైండ్ ఆఫ్ ఉంటుందేమో, ఎందుకంటే తండ్రి కూతురుని అలా తిట్టడం అనేది అసలు మన తెలుగు సినిమాలో అయితే జరగదు. RX100 తర్వాత మళ్ళీ దీనికే. సో ఆ కొంచెం ప్యారలల్స్ డ్రా చేసుకుంటూ వచ్చారనమాట. సో అదేమన్నా కొంచెం ఎఫెక్టివ్ ఉంటుందేమో అని. అలా ఏం లేదండి. అదే కథ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో యాజ్ టీజ్గా స్టార్స్ అంటే రష్మిక గారు వచ్చినా ఎవరు వచ్చినా అది యాజ్ టీజ్గా పోర్ట్రే చేశారు స్క్రీన్ మీద. అసలు ఏం మార్పులు ఏం జరగలేదు, జెన్యున్గానే తీసేస్తాం. ఓకే. అంటే ఇది ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది అంటే మొన్న ట్రైలర్ లాంచ్లో కూడా కొంచెం మొగుళ్ళతో వచ్చిన బాయ్ ఫ్రెండ్స్తో వచ్చిన జాగ్రత్తగా రండి,
సినిమా నుంచి వెళ్తున్నప్పుడు పర్సెప్షన్స్ మారిపోతాయి అన్న కైండ్ ఆఫ్ ఒక చిన్న భయాన్ని పెట్టారు కదా. ఐఎమ్ హ్యాపీ మీరు ఆ క్వశ్చన్ అడిగారు. అది స్టేజ్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు మనకి టైం అనేది ఒక 2 minutes 3 minutes మాట్లాడాలి. ఫాస్ట్గా ఏదో మాట్లాడేస్తాం. కొన్ని మాట్లాడేసి తర్వాత ఓకే మనం మాట్లాడింది ఈ మీనింగ్ వస్తుందని తర్వాత అర్థం అవుద్ది. ఇది భయపడండి, జాగ్రత్తగా రండి అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ని, ఇప్పుడు ఒక హస్బెండ్ని. నేను నా లైఫ్లో నా వైఫ్ని కానీ నా గర్ల్ ఫ్రెండ్ని కానీ ఎవరినైనా సరిగ్గా చూసుకొని ఉంటే నేను కంగారు పడడానికి ఏం లేదు. ఓకే, ఒకవేళ మనం సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, మనం ఇలా ఉండకూడదు అని ఒక చిన్న పర్సెప్షన్ వస్తుంది. లేదా ఇలాంటి సిచ్యువేషన్ మనకు జరిగినప్పుడు అమ్మాయి పర్సెప్షన్ ఏంటనేది మనకు అర్థం కాదు. సినిమా చూసినప్పుడు అమ్మాయిలు ఇలా ఆలోచిస్తారా అనేది ఒకటి అర్థం అవుతుంది. ఇది ఇట్స్ జస్ట్ మనం ఎలాబరేట్ చేసి ఆ సీన్ని ఇద్దరు వైపులుగా చూపిస్తున్నాం. ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి వన్ సైడెడ్గా ఉంటుంది. ఇప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ మీద కోపం వచ్చి నేను నా గర్ల్ ఫ్రెండ్ తిడుతున్నాను అనుకోండి, నాకు నా బాధే తెలుస్తుంది, నాకు నా ఎమోషనే తెలుస్తుంది. బట్ తన ఎమోషన్ ఏంటి, తన బాధ ఏంటి, తన ఆ సిచ్యువేషన్లో ఎందుకు ఉంది, తను అలా ఎందుకు చేసింది, లేకపోతే అందులో తప్పు ఉందా లేదా అనేది అసలు మన మైండ్లో కూడా రాదు. ఇది ఒక సినిమా బ్యూటీ ఏంటంటే ఇద్దరి క్యారెక్టర్స్, ఇద్దరి పర్సెప్షన్స్ని మనం జెన్యున్గా చూపిస్తున్నప్పుడు కొంతమంది ఇటు రిలేట్ అవుతారు, కొంతమంది అటు రిలేట్ అవుతుంటారు. అంతేనండి. సో మనం ఎవరినేం తిట్టట్లేదు, మేమేమైనా క్లాసులు పీకట్లేదు, అరే మీరు తప్పురా అని ఎవరిని చెప్పట్లేదు, అమ్మాయిలు కరెక్ట్ అని అనట్లేదు. ఇట్స్ ఆల్ పర్సెప్షన్. అదే అంతే. ఓకే, లేదు అంటే ఒక సినిమా చూసిన తర్వాత స్వీయ విమర్శ మంచిదే. అంటే చూసి ఓహో మనం ఇలా బిహేవ్ చేసామేమో అని చెప్పేసి మనల్ని మనం అనుకుని ఉంటాం. బట్ అది పాయింట్అవుట్ చేస్తేనే కొంచెం ఈగోస్ హర్ట్ అవుతాయి ఒక్కోసారి. అది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ సినిమా చూసినప్పుడు నేను ఒకానొక టైంలో కొంచెం పొజిటివ్గానే ఉండేవాడినండి, హానెస్ట్లీ చెప్పాలంటే. అరే పొజిటివ్గా ఉండకూడదు, ఇలా చేస్తే దీన్ని పొజిటివ్నెస్ అంటారు అనేది ఈ సినిమా చూసిన తర్వాత నాకు కొంచెం రియలైజేషన్ వచ్చింది. బట్ ఇది పాస్ట్ ఇస్ పాస్ట్, ఇవన్నీ ఇప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగిపోయిన సీన్. బట్ ఒక చిన్న ఇది వచ్చింది. ఒకటి పొజిటివ్నెస్ కొంచెం, ఒకటి నాకు నా గర్ల్ ఫ్రెండ్కి మధ్య గొడవ అవుతుంది. గొడవ అయిన రోజు నాకు నా బాధే తెలుస్తుంది. అరే తన ప్రాబ్లం ఏంటో నేను వినాల్సింది, మనం మాట్లాడనివ్వం. నువ్వు ఆగు నేను చెప్పేది విను అనే పాయింట్లో ఉంటుంది. తన పర్సెప్షన్ ఏంటో వినాల్సింది, వింటే అసలు మా ఇద్దరి మధ్య గొడవ జరిగేది కాదు కదా, దానివల్ల నేను కోపిస్తున్నాను తను అనుకుంది అనేది ఒకటి లేట్ రియలైజేషన్ వస్తుంది. అలాంటి కొన్ని నాకు ఈ సినిమా చూసినప్పుడు కనెక్ట్ అయ్యింది. ఓకే ఓకే, అదే సూపర్. సో అంటే మీ కైండ్ ఆఫ్ కొంచెం మీ సైడ్ నుంచి కొంచెం పుష్ చేస్తున్నారు టు గో విత్ ద బౌండరీస్. అంటే అదే ఒక ఫార్మాట్లో ఉండిపోకుండా, ఒక టెంప్లెట్లో లేకుండా కొంచెం ఇప్పుడు మీ బేబీ కానీ, ఇది గర్ల్ ఫ్రెండ్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం పర్స్పెక్టివ్స్ని ఆడియన్స్గా కూడా అందిస్తున్నాయి. అంటే ప్రతిసారి ఓన్లీ మేల్ పర్స్పెక్టివ్లో చూడకుండా కొంచెం ఫీమేల్ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తున్నారు కాబట్టి. సో వీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద గర్ల్ ఫ్రెండ్, ఆల్సో అబౌట్ యువర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్స్.